తరఫున పారిశుద్ధ్య వారోత్సవాలు మన 24 నుంచి వచ్చే నెల 4 వరకు జరుపుతున్నారు. ఈ కార్యక్రమం భాగంగా ఈ రోజున లోకల్గా ఉన్నటువంటి మరి సచివాలయ సిబ్బంది అందరూ కలిసి అలాగే ఆ ఆరోగ్యవంతులు అలాగే గ్రామస్తులు వ్యాపారస్తులు అందరూ చక్కని రోడ్ల మీద వేయడం వల్ల టాయిలెట్లు ఆరోగ్యానికి ఆరోగ్యమే పరిసరాలను టాయిలెట్లు ఆరోగ్యానికి అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున గ్రామ పంచాయతీ తరఫున పారిశుద్ధ్య వారోత్సవాలు గ్రామంలో మరి అనేక చోట్ల అనేక జిల్లాల్లో మరి అనారోగ్య కారణాల వల్ల డెంగ్యూ తదితర వ్యాధులు వస్తున్నట్టు వచ్చినాయి. కాబట్టి ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా మరి మనము కూడా ఈ యొక్క పారిశుద్ధ్య వారోత్సవాలు జరిపించాలని 24వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వచ్చే నెల ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే కాగి చల్లొచ్చిన నీటిని త్రాగాలి, అలాగే డ్రైన్లో చెత్త వేయకుండా ఉండాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి, బహిరంగ మల విసర్జన ఎక్కడ పడితే అక్కడ చేయకుండా ఉండాలని, అలాగే ఇంటి ఆవరణలో వర్షపు నీరు నిల్వ లేకుండా మీరు మాకు తెలియైతే పంచాయతీ వచ్చి శుభ్రం చేయడానికి, డ్రైన్ క్లియరెన్స్ చేయడానికి అన్ని విధాలుగా మన గ్రామం, మన వీధి, మన పల్లె ప్రతి ఒక్కరు కూడా శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలని మరి కాచి చల్లార్చినటువంటి నీళ్లు ప్రతి ఒక్కరు త్రాగాలి. ఈ రోజున ఆరోగ్యము నేర్చుకుపోతున్నా ఉంటే కాబట్టి నీళ్లు త్రాగకుండా ఉండడం వల్లే. కాబట్టి ప్రతి ఒక్కరూ శుభ్రమైనటువంటి పరిశుభ్రత కలిగినటువంటి నీరు వాడాలని మనం చేస్తున్నాం. ఈరోజు ఇప్పుడు వ్యాపారస్తులందరికీ కూడా విజ్ఞప్తి, పంచాయతీ తరఫున వ్యాపారస్తులందరూ కూడా మీ చెత్తని గ్రామ పంచాయతీ నుంచి వచ్చే చెత్త బండిలో మాత్రమే వేయాలి. అలాగే మేము పంచాయతీ తరఫున పెట్టిన చెత్త కుండీలను కూడా తప్పనిసరిగా ఉపయోగించండి. గ్రామం చుట్టుపక్కలంతా కూడా డెంగ్యూ వ్యాధులు వచ్చి ఉన్నాయి. వ్యాపారస్తులు అలాగే మన గ్రామ పంచాయతీ గోపాల గ్రామ నివాసులందరూ కూడా తప్పనిసరిగా వేడి నీటినే తాగండి, పరిశుభ్రంగా ఉంచండి, నీటిని మట్టి వృధా చేయండి. అందు గురించి ప్రతి ఒక్కరూ కూడా ఈ పంచాయతీ తరఫున చెప్పే సూచనలు పాటించండి. ఎవరికైనా విరోచనాలు వాంతులు అయితే మన హెల్త్ డిపార్ట్మెంట్ హాస్పిటల్ వెంటనే సందర్శించండి, దానికి సంప్రదించండి. దాని నుంచి వైద్యం పొందకపోతే కనుక డెంగ్యూ కారణంగా చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ కూడా వీధుల్లో మురికి ఉండకుండా ఏమైనా స్టాగ్నేటెడ్ వాటర్ ఉంటే కనుక పంచాయతీ తెలియపరచండి. మీరు కూడా పంచాయతీ తరఫున పంచాయతీ సహకరించవలసిందిగా వ్యాపారస్తులందరినీ కూడా ప్రార్థిస్తున్నాండి. ఈ దీని మీద హెల్త్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ చాలా వరకు ఎక్సర్సైజ్ చేస్తున్నారు. అయితే మన గ్రామంలో ఇంకా ఏ విధమైన డైరీ రాలేదు, కానీ ఎక్కడ కూడా నీటి నిల్వ ఉంచడానికి కానీ లేకపోతే తాగి వడకాసిన నీళ్ళు మట్టుకే మీరు తాగండి. అలాగే వేడి పదార్థాలు మాత్రమే భుజించండి. అలాగే చిన్నపిల్లలు మరి ముఖ్యంగా పరిశుభ్రంగా ఉంచండి. వాళ్ళ చేతులు కానీ ఇవి కానీ భోజనానికి ముందు శుభ్రపరచుకునేలాగా మీరు తల్లిదండ్రులు చూసుకోండి. అలాగే వ్యాపారస్తులు ముఖ్యంగా రోడ్డు మీద చెత్త వేయకండి. గ్రామ పంచాయతీ నుంచి వచ్చే చెత్త ట్రాక్టర్కి మీ యొక్క దినవారీ కార్యక్రమంలో వచ్చే చెత్తని అందించండి. ప్రతి ఒక్కరు కూడా పంచాయతీ తరఫున మేము అందరికీ, మా డ్రైవర్స్ అందరికీ కూడా చెప్పి ఉన్నాం, ఎవరు చెత్త ఇచ్చినా సరే తీసుకోవాల్సిందని చెప్పాం. కాబట్టి మీరు కూడా తప్పనిసరిగా చెత్త బండికి అందించండి. ఒకవేళ చెత్త ట్రాక్టర్ మీ దగ్గర రాకపోతే అతనికి పిలిచి దగ్గరుండి చెత్తను అందించేలాగా చూడండి. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మీరు మాకు తోడ్పడాల్సిందిగా వ్యాపారస్తులందరికీ కూడా పూర్తిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది కొద్దిగా అందరూ కూడా సీరియస్గా తీసుకోండి. ఈ 2 నెలలు మటుకు బాగా అవేర్నెస్ తోటి ఉండండి, అవగాహనతో ఉండండి. ఎలాగైతేనే మనం మన గ్రామాన్ని మనం స్వచ్ఛాంధ్ర వైపు అలాగే ఆరోగ్య గోకవరంగా తీర్చిదిద్దామని చెప్పేసి
కోరి ప్రార్థిస్తున్నామండి. ప్రతి ఒక్కరికి కూడా డస్ట్బిన్ ఇస్తుంది. మీకు సాధారణంగా తక్కువ అయ్యే చెత్తను మట్టుకు మేము డస్ట్బిన్ ఇస్తున్నాం కదా, డస్ట్బిన్లోనే చెత్త వేసి పంచాయతీకి సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఒకవైపు నుంచి ఇచ్చుకుంటూ వస్తున్నారు డస్ట్బిన్లు, ఇవి మీ వరకు వస్తారు. అందరూ కూడా అందరి యొక్క షాపులకి కూడా ఈ డస్ట్బిన్లు పంచాయతీ చేసి సప్లై చేయబడుతుంది. థ్యాంక్ యూ సార్.